హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో మనము ప్రీవియస్ వీడియోలో టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా ఇంగ్లీష్ పేపర్ 1కి సంబంధించిన కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి గత మే నెలలో జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చిన 30 ప్రశ్నలు అలాగే వాటి జవాబులు చూసామండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ 6 to 10th వాళ్ళకి ఎవరైతే పేపర్ 2 టెట్కి సంబంధించిన వాళ్ళకి గత మే నెలలో జరిగిన ఆన్లైన్ పరీక్షలో టెట్లో అడిగిన 30 ప్రశ్నలు మరి వాటితో పాటు దాని జవాబులు తెలుసుకుందాం. సో మరి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు దాని యొక్క ప్రశ్నల సరళి ఎలా ఉంది తెలుసుకోవాలి. ఇంగ్లీష్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మనకు ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్ ఉండబోతుంది ప్రతి ఒక్కరికి టెట్లో, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. సో మరి ఇక్కడ క్వశ్చన్స్ ఏ కార్నర్ నుండి అడుగుతున్నాడు, ఎక్కడి నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, మోడల్ పేపర్ ఎలా ఉంది అని తెలియకుండా ముందు మీరు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మన గమ్యం ఏంటో ఫస్ట్ తెలిస్తేనే కానీ ఆ దారి ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకు అది ఏ కార్నర్లో వస్తుంది, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ మోడల్ అడుగుతున్నాడో తెలియాలి. తెలుగులో కానివ్వండి, లాంగ్వేజ్ 1 తెలుగులో కానివ్వండి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో కానివ్వండి, ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేది లేదా క్వశ్చన్ పేపర్లో ఎక్కడో ఒక దగ్గర అయినా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తాడండి. పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు ఇక్కడ హెడ్డింగ్ కనబడుతూనే ఉన్నది. ఇక్కడ ఇది హెల్డ్ ఆన్ 25/2024 అంటే మే 20 రోజు కండక్ట్ అయిన సెషన్ 2కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన. ఓకే, సోషల్ వాళ్ళకైనా పేపర్ 1 వాళ్ళకైనా సేమ్ పేపరే ఉంటుందండి. సో ఆల్రెడీ మరొకసారి చెప్తున్నాను. కాబట్టి ఇది దానికి సంబంధించిన మోడల్ పేపర్ అండి. ఇది 2024లో జరిగిన ప్రశ్నపత్రం ఇది మేలో. సో లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో చూడండి, ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేది మనకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. పారాగ్రాఫ్ క్వశ్చన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ మీద క్వశ్చన్ నెంబర్ 61 నుండి 65 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఫస్ట్ 30 క్వశ్చన్స్ అనేది మనకు తెలుగు మెథడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుండి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 31 నుండి క్వశ్చన్ నెంబర్ 59 వరకు ఇంకో 30 క్వశ్చన్స్ అనేది మనకు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది వస్తుంది. అండ్ 61 ప్రతి ఒక్కరికి పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా క్వశ్చన్ నెంబర్ 61 నుండి మొదలు పెట్టుకుంటే నెక్స్ట్ 30 క్వశ్చన్స్ వరకు మనకి 119 వరకు మనకి నాట్ 119, ఆఫ్టర్ 30 క్వశ్చన్స్ అంటే మనకి 89 వరకు ఇవే ఉండబోతున్నాయి. సో ఫస్ట్ 5 క్వశ్చన్స్ పేరాని చూసి రాయాలి. సో ఎప్పుడైనా పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ తెలుగు లాంగ్వేజ్లో అయినా కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయినా కానీ ఫస్ట్ క్వశ్చన్ని చదివి పేరాగ్రాఫ్ని చదవండి. అలా అయితే మీకు టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే మీరు పేరాగ్రాఫ్ చూసి క్వశ్చన్స్ చేయాలంటే మళ్ళీ అది కష్టం. కాబట్టి ఈ పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది మనం చదవకపోయినా ఆన్సరింగ్ చేయగలుగుతాం. ఒక్కొక్కసారి ఈ పేరాగ్రాఫ్లో మనకు పేరాలో ఉన్న ఒక వర్డ్ని ఇచ్చి దాని యొక్క మీనింగ్ని అడుగుతాడు, దాని యొక్క ఆపోజిట్ వర్డ్ని అడుగుతాడు. కాబట్టి అది కొంచెం నాలెడ్జ్ ఉంటే రాయగలుగుతాం. ఇక నేను దీన్ని వీడియోని లాగ్ చేయకుండా నేను ఈ పేరాగ్రాఫ్ ఉన్న క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఇది పేరాగ్రాఫ్ అనేది ఎప్పటికీ సేమ్గా రాదు, ఏదో ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు. కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ ఓన్గా చేయొచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 66ని చూసుకుందాం మనం. ఇక్కడ దే డాష్ ద మీటింగ్ ఎట్ 10 PM ఎస్టర్డే. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో విండెడ్ అప్, వౌండ్ అప్, వౌండెడ్ అప్, విండ్ అప్. వౌండ్ అప్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ ఇది ఆన్సర్. ఈవెన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫీట్ హీ డాష్ టు గివ్ అప్ సో ఈజీలీ. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో ఈవెన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ద డిఫీట్ హీ రిఫ్యూజ్డ్ టు. ఇది ప్రాపర్గా తెలుసుకోవాలి. ఏ వర్డ్ అనేది చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. ద మర్చెంట్ సెడ్ ఇఫ్ యూ అగ్రీ డాష్ ద ప్రపోజల్ ఐ షల్ గివ్ యూ మై హార్స్. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ టూ అనేది ఆన్సర్ అంటే ఇక్కడ ద మర్చెంట్ సెడ్ ఇఫ్ యూ అగ్రీ టు ద ప్రపోజల్. ఇక్కడ చూసిందా. సో మరి ఇక్కడ అన్నీ చూస్ ద బెస్ట్ ఆప్షనే. పేపర్ 1లో అయినా పేపర్ 2 వాళ్ళకైనా కూడా అప్రోప్రియేట్. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి ఏ టైంలో ఏ వర్డ్ని వాడాలి, టెన్సెస్ కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. గ్రామర్ సిలబస్లో ఉంది. సిలబస్ ఏంటి అనేది కూడా మనం వీడియో చేసాము. అలాగే ఏం చదవాలనేది కూడా నెక్స్ట్. ద టైగర్ ఈజ్ వెయిటింగ్ డాష్ టు జంప్ ఆన్ ద డీర్ పేషెంట్లీ అనేది 69th క్వశ్చన్. 70th క్వశ్చన్ చూడండి. ద కమిటీ విల్ బీ లుకింగ్ ఇన్ టు మ్యాటర్ ఇన్ ద నెక్స్ట్ మంత్, ఐడెంటిఫై ద సూటబుల్ వర్డ్. ఇవన్నీ ఇక్కడ చూస్తుంటే 60 క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 66 నుండి మొదలు పెట్టుకుంటే 70, 71 వరకు కూడా చూస్ ద 70 క్వశ్చన్ వరకు నెక్స్ట్ 4-5 క్వశ్చన్స్ కూడా అవే ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ అప్రోప్రియేట్ వర్డ్ అనేది. సో ప్రాపర్గా చూస్ చేయాలి. క్వశ్చన్ని బాగా చదవండి అండి. క్వశ్చన్ని బాగా చదివితేనే కానీ మనం ఆప్షన్ కరెక్ట్గా పెట్టగలుగుతాం. క్వశ్చన్ని మీద చదివేస్తే ఏదో ఒక ఆప్షన్ మనం పప్పులో కాల్ చేసినట్టే అవుతుంటుంది. కాబట్టి మీరు
క్వశ్చన్ని బాగా చదవండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ జంబ్ల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. చూసిలా ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడండి. అంటే ఇక్కడ జంబుల్ వర్డ్స్ ఇచ్చి ఇవన్నీ ఒక ఆర్డర్లో పెడితే ప్రాపర్గా ఫామ్ అయ్యే ఒక సెంటెన్స్ని మీరు చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకు 1 నిమిషమే మాత్రమే ఉంటుందండి. టెట్ ఎగ్జామ్ 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాలు ఉంటుంది, 150 మార్కులు ఉంటుంది. సో అది ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. అండ్ ఇంకొకటి సెంటెన్సెస్ ఇచ్చి ఇందులో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతాడు. ఇంకొకటి ఏం చేస్తారంటే 4 సెంటెన్స్లు ఇచ్చి ఇది ఒక పారాగ్రాఫ్, మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ కావడానికి ఒక సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ని పెట్టాలి అనే ఎలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఇంకా క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ కాల్డ్ ద హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఇది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి 73 చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు 4 సెంటెన్సెస్ ఇచ్చి ఇందులో కరెక్ట్ కానిది అంటే ఏంటిదంటే ఇక్కడ మీనింగ్ఫుల్గా లేనిది. ఇక్కడ చూడండి, షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండ్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ. షీ వెంట్ టు ఢిల్లీ ఫర్ అటెండింగ్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ. షీ వెంట్ టు ఢిల్లీ ఇన్ ఆర్డర్ టు అటెండ్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ. షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండ్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ. సో మరి షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండింగ్ అని వచ్చింది చూసేలా సెంటెన్స్లో క్రియకు సంబంధించి వర్బ్ అనేది రాంగ్ ఇచ్చాడు కాబట్టి ఇన్కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 4. ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడు చూసిల్లా. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ విచ్ గివెన్ సెంటెన్స్. ఇలా క్వశ్చన్ కూడా ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్గా ఉన్న వర్డ్ ఏంటిది? ద ఫాదర్ అలాంగ్ విత్ హిస్ సన్ విజిట్ న్యూయార్క్ ఎవ్రీ ఇయర్. విజిట్ అనేది వర్డ్ అక్కడ కాదు, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ప్లూరల్ ఉంది, ఫాదర్ అండ్ సన్. అది ఇన్కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏంటంటే ఎర్రర్గా ఉంది, అది విజిట్ అనేది రాదు, అది క్వశ్చన్ అది. నెక్స్ట్ లెట్స్ గో టు క్లాస్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అండి. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. షెల్ వి అనేది ఆన్సర్, వోంట్ వి, డోంట్ వి, షంట్ వి ఇది కాదు. షెల్ వి గో టు ద క్లాస్, లెట్స్ గో టు షెల్ వి క్వశ్చన్ ట్యాగ్. ద గర్ల్ వాజ్ రెగ్యులర్ టు కాలేజ్ బట్ షీ డాష్ టు కాలేజ్ ఆన్ ద పర్టికులర్ డే. షీ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఆన్ ద పర్టికులర్ డే. ఇది కూడా అంటే ఇది మనకు ప్లూరల్, మనకి ఏమంటారు మనకు ఆ గ్రామటికల్ పార్ట్లో వస్తుంది ఇది. ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్ యువర్స్ సిన్సియర్లీ. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 77 నుండి గమనించండి. యువర్స్ సిన్సియర్లీ అనేది ఒక ఫార్మల్ లెటర్ రాయడానికి లాస్ట్కు మనం యువర్స్ కైండ్లీ, యువర్ ఫ్రెండ్లీ, యువర్స్ ఒబీడియంట్లీ రాస్తాం కదా. ఒక ఫార్మల్ లెటర్కి ఏం వస్తుంది? యువర్ సిన్సియర్లీ అనేది ఆన్సర్. ఇది ఒక జనరల్ క్వశ్చన్ అండి. ఇది 78th క్వశ్చన్. ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఎట్ 100 degrees Celsius ఇట్ బాయిల్స్. బాయిల్డా, బాయిలింగా, బాయిల్డా, బాయిల్స్. అది బాయిల్ అవుతుంది. ఇఫ్ అన్నాడు అక్కడ క్వశ్చన్. ఇక్కడ బాయిల్డ్ పెట్టాలా, బాయిలింగ్ పెట్టాలా అంటే అక్కడ ఇఫ్ అన్నాడు. ఒకవేళ వాటర్ 100 degrees అయితే అది బాయిల్ అవుతుంది అన్నమాట. అంటే అందుకే క్వశ్చన్ని బాగా చదవాలన్నా నేను. నెక్స్ట్ ఏ పాల్ ఆఫ్ గ్లూమ్ డిసెండింగ్ ఆన్ ద ఫ్యామిలీ ఆఫ్టర్ ద అల్టిమేట్లీ డెత్ ఆఫ్ ద మ్యాన్. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి అసెండెడ్. ఐడెంటిఫై ద యాంటోనిమ్. ఇక్కడ ఏమన్నాడు చూసిన, డిసెండింగ్ అనే పదానికి యాంటోనిమ్ ఏంటి, ఇట్లాంటివి కూడా అడుగుతాను. ఇంతకుముందు చెప్పలేదు నేను, ఒక వర్డ్ ఇచ్చి సో దాని యొక్క సినానిమ్ అడగచ్చు. సినానిమ్ అంటే మీనింగ్ అండి. యాంటోనిమ్ అడగచ్చు. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అండి. ఇక్కడ యాంటోనిమ్ అనడం అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మీకు తెలిసి ఉండాలి దాని యొక్క అర్థం ఏంటి. సినానిమ్ అంటే మీనింగ్ అడుగుతున్నాడు అని, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. వెన్ రాణి డాష్ రజనీస్ హౌస్, రజనీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్. వెన్ రాణి రీచ్డ్ రజనీస్ హౌస్. రీచింగ్ అనేది కాదు, సో హ్యాడ్ రీచ్డ్, హ్యాజ్ రీచ్డ్ కదా, రీచ్డ్. సో కరెక్ట్ సెంటెన్స్ని చూస్ చేసుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ సెంటెన్స్. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ టు కమ్ ఇన్. సో కరెక్ట్ ఉన్న ద టీచర్ పర్మిటెడ్ ద స్టూడెంట్ టు కమ్ ఇన్ అనేది ప్రాపర్ ఆప్షన్. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చూడాలంటే నేను వీడియోని ల్యాగ్ కావద్దని చెప్పి నేను స్పీడ్గా వెళ్తున్నానండి, మీ టైంని సేవ్ చేయడానికి. మీరు కావాల్సి వస్తే క్లుప్తంగా చూసుకోవాలంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు క్లుప్తంగా చూడొచ్చు ఎక్కడి నుండి అడుగుతున్నాడు, ఎటువంటి అడుగుతున్నాడు అనేది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వరల్డ్ క్యాంపెయిన్. ఇది కూడా అడుగుతున్నాండి. ఒక వర్డ్ ఇచ్చి అందులో సైలెంట్ లెటర్ ఏంటిది? క్యాంపెయిన్ అంటే జీ అనేది
క్యాంపెయిన్ అనే వర్డ్లో. ఇంకా కొన్ని ఎట్లా అడుగుతారంటే ఇక్కడ ఉంది క్వశ్చన్, ఇది కూడా చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్, లెట్స్ వాచ్ ఏ మూవీ. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం అంటారు కదా. సో అది మరి ప్యాసివ్ వాయిస్ అంటే లెట్స్ మూవీ బీ వాచ్డ్ బై అస్ అనేది ప్యాసివ్ సెంటెన్స్ అవుతుంది. దానికి చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. చూసిలా స్పెల్లింగ్ కరెక్షన్ అండి. ఇక్కడ 4 వర్డ్స్ ఇస్తాడు. పేపర్ 1లో కూడా వచ్చింది ఇట్లాంటి క్వశ్చన్, పేపర్ 2లో కూడా వస్తుంది. కంపల్సరీ అండి ఎర్రర్ కరెక్షన్ కానివ్వండి, సెంటెన్సెస్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ని తీసేయడం కానివ్వండి, స్పెల్లింగ్ని కరెక్ట్ చేయడం కానివ్వండి, మంచి ఇప్పుడు మీరు పేపర్ని కరెక్ట్ లోతుగా చూస్తే ఏ కార్నర్ నుండి మనకు 1 మార్క్ వస్తుంది అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆపర్చునిటీస్ ఇక్కడ స్పెల్లింగ్ కూడా మనకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ కావద్దండి. ఫస్ట్ టైం మీకు ఏది అనిపిస్తే అదే రైట్ పెట్టేసేయండి. సెకండ్ టైం అయితే మీకు అనిపిస్తుంది అది కాదని కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అది పెట్టకండి. ఫస్ట్ టైం మీ మైండ్కి ఏదైతే క్లిక్ అవుతుందో, యాజ్ పర్ సైకాలజీ నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, ఫస్ట్ టైం మీకు అనిపించిన ఆన్సర్ పర్ఫెక్ట్గా 80% రైట్ అయ్యే స్కోపే ఉంటుందండి. OPPORTUNITIES ఆపర్చునిటీస్. లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ 85. లాంగ్వేజ్ యూజ్డ్ టు కమాండ్. ఇక్కడ చూడండి 84 తర్వాత నెక్స్ట్ 6 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్కి సంబంధించిన మెథడాలజీ అండి. తెలుగు లాంగ్వేజ్ 1లో కూడా 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా ఇంగ్లీష్లో కూడా 6 మార్క్స్ అనేది లాస్ట్ 6 మార్క్స్ మెథడాలజీ. క్వశ్చన్ నెంబర్ 85 నుండి క్వశ్చన్ నెంబర్ 90 వరకు మీకు మెథడాలజీ 6 క్వశ్చన్స్ ఉండబోతున్నాయండి. సో మరి ఇవి కంపల్సరీ మీరు చూసుకోవాలి. లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు కమాండ్, పర్సుయేడ్ ఆర్ రిక్వెస్ట్ సమ్వన్ టు డూ సంథింగ్. సో ఈ విధంగా మీ ఇక్కడ చూడండి, ఇది ఎట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అని అడుగుతున్నాడు. దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్, దిస్ లాంగ్వేజ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ రెగ్యులేటరీ ఫంక్షన్ అంట. ఇది మనకు మెథడాలజీ చదివితేనే వస్తుందండి. ఇది లేకపోతే రాదు. ఇది ఓన్గా చేసేది కాదు ఇది. సో బోధనా పద్ధతులు, ఇంగ్లీష్ బోధనా పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనము దానికి సంబంధించిన మెథడాలజీ ఉంటుంది కదా, మీరు బీఈడీలో డిఎడ్లో చేసిన అది చదివితేనే వస్తుంది. దిస్ వ్యాలిడిటీ రిఫర్స్ టు ద కనెక్షన్ బిట్వీన్ ద tested items and the subject related tasks. Content validity. Next, these activities are related to, సో ప్రీ రీడింగ్ యాక్టివిటీ. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇది క్వశ్చన్ నెంబర్ ఇది వరకు. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీన్ని నేను పెట్టేస్తున్నాను కాన్స్టెంట్గా. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించండి అండి. ఏ కోణం నుండి మనకు ప్రశ్నను అడుగుతున్నాడో ఆ కోణాలను మనం చదివితే, ఫర్ సపోజ్ అండి పారాగ్రాఫ్ నుండి మనకు 5 మార్క్స్ వచ్చేసినాయి అంటే మనం పారాగ్రాఫ్ని బాగా చదవాలి. ఒక 5 మార్క్స్ మన జేబులో పడ్డాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఎర్రర్ కరెక్షన్ నుండి ఒక మార్క్ వస్తుంది, క్వశ్చన్ ట్యాగ్ నుండి ఒక మార్క్స్ వస్తుంది, స్పెల్లింగ్ కరెక్షన్ నుండి ఒక మార్క్స్ వస్తుంది, మీనింగ్స్ ఆపోజిట్ వర్క్స్ నుండి 1 మార్క్ వస్తుంది. ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనమే ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసుకున్న వాళ్ళం అవుతామండి. అందుకే నేను ఈ మోడల్ పేపర్స్ని మీకు అందిస్తున్నానండి. సో టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ మన ఇప్పుడే ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే టీచర్ ఉద్యోగం కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకు మన ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర మనం ఓన్లీ టెట్ డిఎస్సికి సంబంధించిన కంటెంట్ పెడుతుంటాం, లేటెస్ట్ అప్డేట్స్ పెడుతుంటాం, న్యూస్ పేపర్లో వచ్చిన దానికి సంబంధించిన యాడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మనం పెడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాకుండా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన సైకాలజీ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏదైనా కానివ్వండి, మనం ఇక్కడ స్లిప్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు పెడుతుంటాం. కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. సో మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.